యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం ఆందోళన మైసమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనం ఆలయ అధికారులు, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బోనాలు, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులను ఏర్పాటు చేశామని, 3 రోజుల బోనాల ఉత్సవాలు జరుగుతాయని, సోమవారంతో ముగుస్తాయని తెలిపారు. నమస్కారం, నా పేరు మోహన్ బాబు. శ్రీ ఆందోళన మైసమ్మ దేవస్థానం, దండుమల్కాపూర్, చౌటుప్పల్ మండలము, యాదాద్రి భువనగిరి జిల్లా. ఈ దేవస్థానానికి నేను కార్యనిర్వహణాధికారి. ఈ రోజు నుంచి శ్రీ ఆందోళన మైసమ్మ అమ్మవారి యొక్క 20వ బోనాలోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఈరోజు అఖండ దీపోత్సవము, అదేవిధంగా అంకురార్పణ, గణపతి పూజ కార్యక్రమాలు ఉంటాయి. రేపు భక్తులందరూ కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. అదేవిధంగా సాయంత్రం పూట రథోత్సవం నడుస్తుంది. తదుపరి సోమవారం రోజున పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఆ రోజు సాయంత్రానికి బలిహారణంతో పరిసమాప్తం అవుతాయి. ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి భక్తులకు అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానాన్ని పూలతో అలంకరించడం జరిగింది. అదేవిధంగా లైటింగ్ డెకరేషన్తో కూడా అలంకరించడం జరిగింది. వచ్చేటువంటి భక్తులందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు అనగా త్రాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ స్థలాలు, ఈ విధంగా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తదుపరి గత సంవత్సరం సుమారుగా 1,00,000 వరకు జనాలు, భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అది కాస్త 1,50,000 వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తా ఉన్నాము. దానికి తగినట్టుగానే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. దీనికోసం అని చెప్పేసి పోలీసు వారి సహకారం తీసుకుంటున్నాము. అదేవిధంగా వైద్య సిబ్బంది, ఈ విధంగా పలు శాఖలతోని ఆ యొక్క కోఆర్డినేషన్ చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. శ్రీ అమ్మవారి యొక్క బోనాలోత్సవానికి భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి మొక్కులను అమ్మవారికి చెల్లించుకొని వారి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతూ ఉన్నాం.